ద పవర్ టు డూ యాక్ట్స్. ఇప్పుడు ఈ స్టేట్ లిస్ట్లో ఉండేటువంటి అంశాలపైన ఎవరు కూడా చట్టం చేయొచ్చు? సెంటర్ కూడా చట్టం చేయొచ్చు. అంటే అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు మరి రాష్ట్రాల యొక్క అధికారాలు ఉంటున్నాయా? ఉండట్లేదు. ఎవరు తీసేసుకుంటున్నారు? అంటే పవర్స్ అన్ని ఎవరి దగ్గర ఉండిపోతున్నాయి? మరి సాధారణ పరిస్థితుల్లో అధికార విభజన జరిగింది, కానీ అత్యవసర పరిస్థితుల్లో ఏమైంది? మళ్ళీ సెంట్రలైజేషన్ జరిగింది. అంటే సాధారణ పరిస్థితుల్లో ఎలా పనిచేస్తుంది? ఫెడరేషన్ లాగా. ఎమర్జెన్సీ టైంలో ఎలా పనిచేస్తుంది? యూనియన్ లాగా పనిచేస్తుంది. అర్థమవుతుందా? నార్మల్ కండిషన్స్లోనేమో ఫెడరేషన్ లాగా పనిచేస్తుంది. అదే ఎమర్జెన్సీస్ టైంలోనేమో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎలా పనిచేస్తుంది? యూనియన్ లాగా పనిచేస్తుంది. సాధారణ పరిస్థితుల్లో సమాఖ్యలాగా, అత్యవసర పరిస్థితుల్లో ఏకకేంద్రం లాగా పనిచేస్తుంది భారత రాజ్యాంగం. సరే, ఇలా వచ్చేసింది. మరి అఫీషియల్గా రాజ్యాంగం ప్రకారం భారతదేశాన్ని ఏమని పిలుస్తున్నారు? అఫీషియల్గా భారత రాజ్యాంగాన్ని ఆర్టికల్ 1 అనేటువంటిది ఏమని చెప్పిందని చెప్పాను? యూనియన్ ఆఫ్ స్టేట్స్, రాష్ట్రాల సమాఖ్య, యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఇప్పుడు ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగాడు. ఏమని అడిగాడు అంటే ఇండియా ఈజ్ ఏ, ఇంకంతే, అదే క్వశ్చన్. ఇండియా ఈజ్ ఏ అని పెట్టి కింద ఆప్షన్స్ ఇచ్చాడు. యూనియను, ఫెడరేషను, యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని అన్ని యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని ఇచ్చేసి నీ యొక్క ఆన్సర్ ఏంటి అంటాడు. ఇండియా ఈజ్ ఏ ఫెడరేషన్. గుర్తుపెట్టుకోండి, భారతదేశం ఒక సమాఖ్య. అంటే భారతదేశం చూడడానికి ఎలా ఉంది? భారతదేశంలో సెంట్రల్ గవర్నమెంట్ ఉందా లేదా? రాష్ట్రాలు ఉన్నాయా లేవా? అంటే కేంద్రం ఉంది, రాష్ట్రం ఉంది, ఉందా లేదా? అంటే చూడడానికి ఎలా ఉంది? ఇది సమాఖ్యలాగా ఉంది. భారతదేశం ఒక సమాఖ్య. కానీ సమాఖ్య అనేటువంటి పదం రాజ్యాంగంలో ఎక్కడైనా ప్రస్తావించారా? ప్రస్తావించలేదు. అది కూడా క్వశ్చన్. సమాఖ్య అనేటువంటి పదం గురించి ఏ ఆర్టికల్ చెప్తుందా? ఏదైనా ఆర్టికల్ లేదు. అసలు ఫెడరేషన్ అనేటువంటి టర్మినాలజీని భారత రాజ్యాంగంలో వాడలేదు. ఇన్ ప్లేస్ ఆఫ్ ఫెడరేషన్ ఏ టర్మ్ను వాడారు? యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనేటువంటి పదాన్ని వాడడం జరిగింది. అంటే భారతదేశం ఒక అంటే ఏం చెప్పాలి? సమాఖ్య అని చెప్పాలి. అంతేగాని ఎవరో చెప్పారు, కేసీ వేర్ అనేటువంటి వ్యక్తి క్వాజీ ఫెడరేషన్ అర్ధ సమాఖ్య అని చెప్పాడు అని భారతదేశం ఒక అర్ధ సమాఖ్య కాదు. అర్థమవుతుందా నేను చెప్పేది? మళ్ళీ చెప్తాను చూడండి. భారతదేశం ఒక సమాఖ్య, ఫెడరేషన్. కాకపోతే ఫెడరేషన్ అనేటువంటి టర్మ్ వాడకుండా ఏ టర్మ్ వాడారు? యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనేటువంటి టర్మ్ వాడారు. ఫెడరేషన్కి బదులుగా యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనేటువంటి టర్మ్ వాడాలి అని చెప్పినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఫెడరేషన్ ప్లేస్లో యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనేటువంటి టర్మ్ వాడాలి అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరండి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంటే ఫెడరేషన్ అనేటువంటి ప్లేస్లో ఏ టర్మ్ వాడుతున్నారు? యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనేటువంటి టర్మ్ వాడుతున్నారు. మరి భారతదేశాన్ని క్వాజీ ఫెడరేషన్, అర్ధ సమాఖ్య అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరండి? క్వాజీ ఫెడరేషన్, అర్ధ సమాఖ్య, కేసీ వేర్ అనేటువంటి వ్యక్తి. కేసీ వేర్ అంటే అది ఒక వ్యక్తి ఇచ్చినటువంటి స్టేట్మెంట్. భారత రాజ్యాంగాన్ని విమర్శిస్తూ కేసీ వేర్ అనేటువంటి కేసీ వేర్ అనేటువంటి ఒక రాజ్యాంగవేత్త ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అంతేగాని ఈ ఒక వ్యక్తి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని మనం కన్సిడర్ చేయకూడదు. భారత రాజ్యాంగం సమాఖ్యలాగా కనిపించడానికి ఎలా ఉంది? సమాఖ్య. రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలుగా డివైడ్ అయింది. రాష్ట్రాలు కొన్ని అధికారాలు ఉన్నాయి, కేంద్రానికి కొన్ని అధికారాలు ఉన్నాయంటే ఇది చూడడానికి ఒక సమాఖ్యలాగా ఉంటుంది. సాధారణ పరిస్థితుల్లో సమాఖ్యలుగాను, అత్యవసర పరిస్థితుల్లో ఏకకేంద్రం లాగాను పనిచేస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో ఏకకేంద్రం లాగాను పనిచేస్తుంది. ఇప్పుడు సమాఖ్య అనేటువంటి ప్లేస్లో యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనేటువంటి టర్మ్ని ఎవరు వాడాలన్నారు? బిఆర్ అంబేద్కర్.
ఎందుకు వాడాలన్నారు? అసలు సమాఖ్యాన్ని ఎందుకు వాడలేదు? ఫెడరేషన్కి యూనియన్ ఆఫ్ స్టేట్స్కి డిఫరెన్స్ అది కూడా తెలియాలిగా మనకి. మరి సమాఖ్యాన్ని వాడొచ్చు కదా. సమాఖ్య అనేటువంటి పదాన్ని వాడకుండా ఏ టర్మ్ని వాడారు? యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఏ ఆర్టికల్లో? ఫస్ట్ ఆర్టికల్ ఏంటండి? ఫస్ట్ ఆర్టికల్ ఏం చెప్తుంది? భారతదేశం యొక్క పేరు గురించి చెప్పింది. భారతదేశం యొక్క పేరు ఏంటి? భారతదేశం యొక్క పేరు ఇండియా మీన్స్ భారత్ అని చెప్పింది. ఇప్పుడు ఫెడరేషన్ అనేటువంటి టర్మ్ వాడకుండా ఏ టర్మ్ వాడారండి? యూనియన్ ఆఫ్ స్టేట్స్. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనేటువంటి టర్మ్ వాడారు. ఏంటి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు ఫెడరేషన్ అంటే మీ అందరికీ తెలుసు ఏంటి? కేంద్రం ఉంటుంది, ఇక్కడ ఉండేటువంటి రాష్ట్రాలు ఉన్నాయి, కేంద్ర రాష్ట్రాల మధ్య పూర్తి స్థాయిలో అధికార విభజన జరిగితే దానిని సమాఖ్య అన్నాం. ఇప్పుడు ఫెడరేషన్లో ఉండేటువంటి రాష్ట్రాలకు పూర్తి స్వతంత్రత ఉంటుంది. ఫెడరేషన్లో ఉండేటువంటి రాష్ట్రాలు ఎప్పుడు అవసరమైతే అప్పుడు, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ దేశం నుంచి బయటకు వెళ్ళి కొత్త దేశంలాగా మారేటువంటి అవకాశం ఉంటుంది. అర్థమవుతుందా? ఇప్పుడు అమెరికాలో మొత్తం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయని చెప్తున్నాను? 50 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 50 రాష్ట్రాల్లో ఏదైనా ఒక రాష్ట్రం, ఏ మిచిగాన్ రాష్ట్రమో, ఏ శాన్ ఫ్రాన్సిస్కో రాష్ట్రమో, ఏ హవాయి ఐలాండ్సో ఏదో ఒకటి. ఇప్పుడు ఒక రాష్ట్రము, లేకపోతే లాస్ట్గా చేరినటువంటి అలస్కా అనేటువంటి, రష్యా నుంచి చేరింది అమెరికాలోకి, అలస్కా లాస్ట్లో చేరినటువంటిది అలస్కా రాష్ట్రము. నేను మీ దేశంలో ఉండను, నేను సపరేట్ కంట్రీ లాగా ఏర్పడతాను, నేను ప్రత్యేక దేశంలాగా ఏర్పడతాను అంటే ఆ ఏర్పడేటువంటి అవకాశం, ప్రత్యేక దేశంగా మారేటువంటి అవకాశం ఆ రాష్ట్రానికి ఉంటుంది. ఇదే దేంట్లో ఉంటుంది? ఫెడరేషన్లో ఉంటుంది. అర్థమవుతుందా? అంటే పూర్తి స్వతంత్రత ఉంటుంది, పూర్తి కంప్లీట్ ఇండిపెండెన్స్ ఉంటుంది. ఏదైనా ఒక రాష్ట్రము ఎప్పుడైనా కూడా ఆ దేశం నుంచి బయటకు వచ్చి పూర్తి స్వతంత్రంగా ఉండేటువంటి రైట్ ఉంటుంది. దేనిలో అండి? ఫెడరేషన్లో. ఇప్పుడు ఫెడరేషన్ అంటే అది చెప్పండి. మరి యూనియన్ ఆఫ్ స్టేట్స్లో ఉంది కదా. అంటే భారతదేశాన్ని యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్నాం, మరి భారతదేశం కూడా ఉంది. భారతదేశంలో కూడా ఈ ప్రస్తుతం 28 రాష్ట్రాలు ఉన్నాయి. మరి ఈ 28 రాష్ట్రాలు అనేటువంటివి నేను భారతదేశంలో ఉండను, నేను ప్రత్యేక దేశంగా ఏర్పడతాను అని అనేటువంటి రైట్ ఉందా? లేదు. అనేటువంటి రైట్ లేదు. అసలు యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే అర్థం చెప్తాను చూడండి. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే ఒక రాష్ట్రాన్ని ఎన్ని చిన్న రాష్ట్రాలుగానైనా విడగొట్టచ్చు, కానీ ఆ రాష్ట్రము ఈ దేశం నుంచి విడిపోయేటువంటి అవకాశం లేదు. అంటే ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ అనేటువంటి రాష్ట్రాన్ని తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్గా విడగొట్టచ్చు. లేదు అంతకుముందు ఉండేటువంటి ఇప్పుడు ఉత్తరప్రదేశ్ అనేటువంటి రాష్ట్రాన్ని 4 రాష్ట్రాలుగా విడగొట్టచ్చా? విడగొట్టచ్చు. అంటే ఒక రాష్ట్రాన్ని ఎన్ని చిన్న రాష్ట్రాలుగానైనా విడగొట్టవచ్చు, అంతేగాని ఆ రాష్ట్రము భారతదేశం నుంచి బయటకు వెళ్ళేటువంటి అవకాశం లేదు. ఆ రాష్ట్రం బయటకు వెళ్ళేటువంటి అవకాశం లేదు. ఈ రాష్ట్రాలు అనేటువంటివి ఎక్కడో బయట నుంచి వచ్చేసి భారతదేశంలో కలవల. కేవలం పరిపాలనా సౌలభ్యం కోసం, అడ్మినిస్ట్రేషన్ కోసం రాష్ట్రాలుగా విడగొట్టారు అంతే. ఇవేమి బయట నుంచి వచ్చి భారతదేశంలో కలవల. కేవలం పరిపాలనా సౌలభ్యం కోసం ఇలా ఇటువంటి అంటే ఆర్గనైజేషన్ క్రియేట్ చేశారు. కానీ అంటే ఈ రాష్ట్రాలకు పూర్తి స్వతంత్రత లేదు. మీరు కావాలంటే మిమ్మల్ని ఇంకొక రాష్ట్రం లాగా విడగొడతాం, కానీ నేను బయటికి వెళ్ళిపోతాను, నేను ప్రత్యేక దేశంగా ఉంటాను అంటే అటువంటిది చల్లదు. ఎక్కడా? యూనియన్ ఆఫ్ స్టేట్స్లో. అర్థమవుతుందా? యూనియన్ ఆఫ్ స్టేట్కి ఫెడరేషన్కి డిఫరెన్స్ ఏంటి? ఫెడరేషన్లో ఏంటి? ఒక రాష్ట్రము ఎప్పుడైనా ఆ దేశం నుంచి బయటకు వెళ్ళి స్వతంత్ర దేశంగా మారేటువంటి అవకాశం ఉంది. కానీ యూనియన్ ఆఫ్ స్టేట్స్కి అంటే అర్థం ఏంటి? ఒక రాష్ట్రాన్ని ఎన్ని చిన్న రాష్ట్రాలుగైనా విడగొట్టచ్చు, కానీ ఆ రాష్ట్రము దేశం బయటకు వచ్చి స్వతంత్ర దేశంగా ఉంటాను అనడానికి అవకాశం లేదు. అర్థమవుతుంది ఈ రెండింటికి డిఫరెన్స్? అందుకే సమాఖ్య అనేటువంటి పదం వాడకుండా ఏ పదాన్ని వాడారు? యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఎవరు వాడారు ఆ వర్డ్ని? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి ఫెడరేషన్ అనేటువంటి ప్లేస్లో
ఏ టర్మ్ను వాడారండి? యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనేటువంటి టర్మ్ను వాడడం జరిగింది. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనేటువంటి టర్మ్ను వాడడం అంటే మనకి ఎగ్జామ్లో అడిగినప్పుడు ఇండియా లుక్స్ లైక్ ఎ ఫెడరేషన్, ఎలా కనిపిస్తుంది? ఫెడరేషన్. కానీ ఈ ఫెడరేషన్ అనేటువంటి టర్మును ఏదైనా ఒక ఆర్టికల్లో ఉపయోగించారా? ఉపయోగించలేదు. మరి ఫెడరేషన్ అనేటువంటి ప్లేస్లో ఏ టర్మును వాడారు? యూనియన్ ఆఫ్ స్టేట్స్. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనేటువంటి టర్మ్ వాడాలి అని చెప్పింది ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ప్రపంచంలోనే ఎక్స్ట్రీమ్ ఫెడరేషన్ ఏంటి? అమెరికా. ప్రపంచంలో పూర్తి స్థాయి సమాఖ్య దేశం ఏంటి? అమెరికా. ప్రపంచంలో యూనియన్కి ఎగ్జాంపుల్గా చెప్పబడేటువంటి ఒక దేశం ఏంటి? బ్రిటన్ అనేటువంటిది. మరి భారతదేశం అనేటువంటిది ఏంటిది? భారతదేశం అనేటువంటిది సాధారణ పరిస్థితుల్లో సమాఖ్యగాను, అత్యవసర పరిస్థితుల్లో ఏకకేంద్రంగాను పనిచేస్తుంది. సాధారణ పరిస్థితుల్లో ఫెడరేషన్ గాను, అదే అత్యవసర ఎమర్జెన్సీ కండిషన్స్లో ఇది యూనియన్ గాను ఏకకేంద్రం లాగాను పనిచేస్తుంది. అర్థమైందా లేదా? ఫెడరేషన్ అంటే ఏంటి? కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన జరగడం. యూనియన్ అంటే ఏంటి? అధికారాలన్నీ ఒకరి దగ్గరే ఉండిపోవడం. భారతదేశంలో ఉండే అధికారాలను విభజించారా లేదా? ఎన్ని కేటగిరీలుగా? 3 కేటగిరీ. ఏంటివేంటి అవి? సెంట్రలిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్. అంటే ఇండియా కూడా ఎలా ఉంది? ఇది సమాఖ్యలాగే ఉంది. కానీ సమాఖ్య అనేటువంటి పదం బదులు ఏ పదాన్ని వాడారు? యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనేటువంటి పదం వాడడం జరిగింది. భారతదేశం సాధారణ పరిస్థితుల్లో ఎలా పనిచేస్తుంది? సమాఖ్యలాగా. అత్యవసర పరిస్థితుల్లో ఎలా పనిచేస్తుంది? యూనియన్ లాగా పనిచేస్తుంది. అంటే రెండో టర్మినల్. అంటే ఫస్ట్ది ఏం చెప్పాను? కాన్స్టిట్యూషన్ టైప్స్ చెప్పాను. రిజిడ్ కాన్స్టిట్యూషన్, ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్. రెండోది ఏం చెప్పాను? ఫెడరేషన్కి యూనియన్కి మధ్య ఉండేటువంటి డిఫరెన్స్ అనేటువంటిది చెప్పాను. ఓకేనా? నెక్స్ట్ది గవర్నమెంట్. గవర్నమెంట్ ప్రభుత్వం అంటే ఏంటి? ప్రభుత్వంలో ఉండేటువంటి ఆర్గాన్స్ ఏంటి? గవర్నమెంట్. ప్రభుత్వంలో ఉండేటువంటి గవర్నమెంట్ అంటే ఏంటి? ప్రభుత్వంలో ఉండేటువంటి భాగాలు ఏంటి అనేటువంటిది. ఇప్పుడు గవర్నమెంట్ అంటే 3 బాడీస్ని కలిపి గవర్నమెంట్ అని పిలవడం జరుగుతుంది. 3 బాడీస్ని కలిపి. ప్రభుత్వంలో మొత్తం ఎన్ని బాడీస్ ఉన్నాయి? ఎన్ని ఆర్గాన్స్ ఉన్నాయి? 3 ఆర్గాన్స్ ఉన్నాయి. లెజిస్లేటివ్ బాడీ, లెజిస్లేటివ్ బాడీ, ఎగ్జిక్యూటివ్ బాడీ, లెజిస్లేటివ్ బాడీ, ఎగ్జిక్యూటివ్ బాడీ, జ్యుడిషియరీ బాడీ. శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయ శాఖ. శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయ శాఖ. అంటే ప్రభుత్వము అంటే ఎన్ని పార్ట్స్ ఉన్నాయండి? 3 పార్ట్స్ ఉన్నాయి. ఏంటివేంటివి అవి? లెజిస్లేటివ్ బాడీ, శాసన నిర్మాణ శాఖ మీన్స్ విచ్ మేక్స్ యాక్ట్స్. చట్టాలు చేసేటువంటి బాడీనే ఏమంటాం? శాసన నిర్మాణ శాఖ. ఎవరికైతే శాసనం చేసేటువంటి అథారిటీ ఉంటుందో, ఎవరికైతే చట్టం చేసేటువంటి అథారిటీ ఉంటుందో, ఎవరికైతే యాక్ట్ చేస్తుందో ఆ యాక్ట్ చేసేటువంటి బాడీనే లెజిస్లేటివ్ బాడీ, శాసన నిర్మాణ శాఖ. మరి కేంద్ర ప్రభుత్వంలో, కేంద్రంలో, సెంట్రల్లో చట్టాలు ఎక్కడ చేస్తారు? కేంద్రంలో చట్టాలు ఎక్కడ చేస్తారు? పార్లమెంట్. అంటే చట్టం చేసే అధికారం ఎవరికి ఉంది? పార్లమెంట్. పార్లమెంట్ అంటే ఇక్కడ ఉండేటువంటి లోక్సభ, రాజ్యసభ, ఫైనల్గా ఎవరి యొక్క అనుమతి అవసరం? రాష్ట్రం. ఏదైనా ఒక బిల్లు చూడండి, పార్లమెంటులో ఏదైనా ఒక అంశాన్ని ప్రవేశపెట్టే ముందు దానిని ఏమంటాం? బిల్లు అంటాం. ఈ 2 సభలు మరియు రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత దానిని ఏమంటాం?
చట్టము, యాక్ట్ అని పిలవడం జరుగుతుంది. ఇనీషియల్ స్టేజ్లోనేమో దాన్ని బిల్లు అంటున్నాం. ఆఫ్టర్ ప్రెసిడెంట్ కన్సర్న్, ఆఫ్టర్ ప్రెసిడెంట్ అప్రూవల్ దానిని ఏమని పిలుస్తున్నాము అంటే యాక్ట్ అని పిలవడం జరుగుతుంది. ఎప్పుడైనా కూడా పార్లమెంట్ అంటే ఎవరెవరు దాంట్లో భాగము? లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్. లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్ని కలిపి, రాష్ట్రపతిని కలిపి దీన్ని పార్లమెంట్ అంటున్నాం. పార్లమెంట్ యొక్క డ్యూటీ ఏంటి? పార్లమెంట్ యొక్క డ్యూటీ ఏంటి? టు మేక్ యాక్ట్స్, చట్టాలు చేయడమే పార్లమెంట్ యొక్క డ్యూటీ. యాక్చువల్గా పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభతోటే పార్లమెంట్ కాదు. లోక్సభ, రాజ్యసభ ఆమోదించిన తర్వాత ఫైనల్గా ఎవరు అప్రూవ్ చేయాలి? రాష్ట్రపతి. అందుకే ఆయనను కూడా దేనిలో భాగంగా చెప్తాం? పార్లమెంటులో. పార్లమెంటు చట్టం చేయాలి. చట్టాన్ని చేయడంలో ఎవరికైతే రోల్ ఉంటుందో వాళ్ళందరినీ కలిపి పార్లమెంట్ అంటాం. చట్టం చేయడంలో లోక్సభకు రోల్ ఉంది, రాజ్యసభకు రోల్ ఉంది, రాష్ట్రపతికి రోల్ ఉంది. కాబట్టి మూడింటిని కలిపి ఏమంటాం? పార్లమెంట్ అని పిలవడం జరుగుతుంది. అంటే ఈ పార్లమెంట్ అనేటువంటి దాన్ని ఏమని పిలుస్తాం? లెజిస్లేటివ్ బాడీ. లెజిస్లేటివ్ బాడీని పార్లమెంట్ అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ ఎవరికైతే చట్టం చేస్తున్నారో దాన్ని పార్లమెంట్ అని పిలుస్తాం. మరి రాష్ట్రాలలో కూడా లెజిస్లేటివ్ బాడీ ఉంటుందా ఉండదా? రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఎవరు రాష్ట్ర శాసన నిర్మాణ శాఖలో ఎవరెవరు భాగం? ఇక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే సభ, ఒకవేళ ఎమ్మెల్సీ సభ ఉంటే ఎమ్మెల్సీ సభ కూడా అన్ని రాష్ట్రాల్లో లేదు కదా ఎమ్మెల్సీ సభ. అందుకని ఎమ్మెల్యే సభ అన్ని రాష్ట్రాల్లో ఉంటుంది. ఒకవేళ రెండు సభలు ఉన్నటువంటి రాష్ట్రాల్లో అయితే ఎమ్మెల్సీ సభ కూడా. ఫైనల్గా గవర్నర్, ఎమ్మెల్యే సభ, ఎమ్మెల్సీ సభ, గవర్నర్, ఇలా ముగ్గురిని కలిపి ఏమని పిలుస్తారు అంటే ఇక్కడ రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ, స్టేట్ లెజిస్లేటివ్ బాడీ. ఎమ్మెల్యే సభ, ఎమ్మెల్సీ సభ, గవర్నర్. ఎమ్మెల్సీ సభ లేకపోతే ఎమ్మెల్యే సభ ప్లస్ గవర్నర్. ఓకేనా? ఎవరైతే చట్టాలు చేస్తున్నారో, ఎవరైతే శాసనాలు చేస్తున్నారో వాళ్ళని ఏమని పిలుస్తాము అంటే లెజిస్లేటివ్ బాడీ. అంటే పరిపాలనకు సంబంధించినటువంటి చట్టాలు చేస్తుంది, పరిపాలనకు సంబంధించినటువంటి యాక్ట్స్ను చేస్తుంది లెజిస్లేటివ్ బాడీ. నెక్స్ట్ రండి, ఎగ్జిక్యూటివ్ బాడీ. ఇప్పుడు లెజిస్లేటివ్ బాడీ పార్లమెంట్ ఏం చేసింది? చట్టాలు చేసింది. ఈ చట్టాలు చేస్తే సరిపోతుందా? దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి కదా, అమలు చేయాలి కదా. అలా ఇంప్లిమెంట్, ఎగ్జిక్యూట్ అంటేనే అమలు చేయడం. మరి ఈ లెజిస్లేటివ్ బాడీ చేసినటువంటి చట్టాలను ఎగ్జిక్యూట్ చేసేటువంటి బాడీని, ఈ లెజిస్లేటివ్ బాడీ చేసినటువంటి చట్టాలను అమలు చేసేటువంటి బాడీని ఎగ్జిక్యూటివ్ బాడీ అని పిలవడం జరుగుతుంది. కార్యనిర్వాహక శాఖ అంటే శాసన నిర్మాణ శాఖ రూపొందించిన చట్టాలను అమలు చేసేటువంటి బాడీనే కార్యనిర్వాహక శాఖ అని పిలవడం జరుగుతుంది. అర్థమైందా? ఇక్కడ చేసినటువంటి చట్టాలను ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు? ఎగ్జిక్యూటివ్. మరి ఎగ్జిక్యూటివ్ బాడీ అంటే ఎవరు అంటే మంత్రి మండలి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఎవరండి? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, మంత్రి మండలి ప్లస్ బ్యూరోక్రాట్స్. అంటే ఎవరు? ఉద్యోగస్తులు. మంత్రి మండలి మరియు బ్యూరోక్రాట్స్ అంటే ఇప్పుడు పార్లమెంటు సభ్యులు అంటే ఎవరు? లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, అంతేనా? లోక్సభ ఎంపీలు, రాజ్యసభ. మరి లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యుల్ని పార్లమెంట్ అన్నాం, లెజిస్లేటివ్ బాడీ అన్నాం. అందరూ లోక్సభ సభ్యులు లేకపోతే అందరూ రాజ్యసభ సభ్యులు మంత్రులు అవుతారా? వాళ్ళలో నుంచి కొంతమందిని పిక్ చేసుకుంటారు, అంతేనా? మినిస్టర్ పదవి ఇస్తారు. మరి ఒక్కొక్క మినిస్టీరియల్ అంటే ఏదైనా కూడా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్, లేకపోతే ఫైనాన్స్ మినిస్టర్, లేకపోతే రెవెన్యూ మినిస్టర్, లేకపోతే డిఫెన్స్ మినిస్టర్, ఒక్కొక్క శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఒకడుంటాడు. మరి ఏ శాఖకు రూపొందించినటువంటి చట్టాలను ఆ శాఖ మంత్రి అనేటువంటి వాడు అమలు చేస్తూ ఉంటాడు, పర్యవేక్షిస్తూ ఉంటాడు. అంతేగాని ఎంపీలందరూ పర్యవేక్షించరు. ఎవరైతే మినిస్టర్ ఉంటాడో, ఏ శాఖకు సంబంధించినటువంటి మినిస్టర్లు ఆ శాఖకు సంబంధించిన చట్టాల అమలును చూస్తూ ఉంటారు. అందుకని ఎవరండి? మినిస్టర్లు మాత్రమే. దేంట్లో సభ్యులు? ఎగ్జిక్యూటివ్. వాళ్ళతో పాటు, మినిస్టర్లతో పాటు వీళ్ళకి సహాయంగా ఎవరుంటున్నారు?
అంతేనా? వీళ్ళుంటే సరిపోతుందా? వీళ్ళే కదా అసలు మెయిన్గా ఇంప్లిమెంట్ చేయాల్సింది ఎవరు? అధికారులు. అందుకని ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని, బ్యూరోక్రాట్స్ని కలిపి ఏమని పిలుస్తున్నారు అంటే ఎగ్జిక్యూటివ్ బాడీ, కార్యనిర్వాహక శాఖ అని పిలవడం జరుగుతుంది. ఇంకా లాస్ట్ది ఎవరండి? జ్యుడిషియరీ బాడీ, న్యాయశాఖ. మరి భారతదేశంలో న్యాయశాఖ అనేటువంటిది ఉంది. సుప్రీంకోర్టులు, హైకోర్టులు అనేటువంటివి ఉన్నాయి. మరి సుప్రీంకోర్టులు, హైకోర్టులు, దాంతోపాటు సెషన్స్ కోర్టులు, సెషన్స్ కోర్టు మీన్స్ జిల్లా కోర్టులు, దాని కింద మున్సిపల్ కోర్టులు, మున్సిపల్ కోర్టులు అనేటువంటివి ఉన్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కోర్టులేంటి, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి కోర్టులేంటి అంటే ఇక్కడ ఎటువంటి డిఫరెన్స్ లేదు, వీటి మధ్య ఎటువంటి విభజన లేదు. భారతదేశంలో ఉండేటువంటి జ్యుడిషియరీ సిస్టమ్ అనేటువంటిది ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ సిస్టమ్. ఏ సిస్టమ్ అండి? ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ సిస్టమ్, సమీకృత న్యాయ వ్యవస్థ. భారతదేశంలో ఉండేటువంటి జ్యుడిషియరీ సిస్టమ్ ఎటువంటిది? సమీకృత న్యాయ వ్యవస్థ, ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ సిస్టమ్. ఇంటిగ్రేటెడ్ మీన్స్ ఒకదానితో ఒకటి లింకప్ అయినటువంటి న్యాయ వ్యవస్థ. ఇప్పుడు భారతదేశంలో అత్యంత కింది స్థాయిలో ఉండేటువంటివి మున్సిపల్ కోర్టులు అయితే, నీకు ఇక్కడ న్యాయం జరగకపోతే ఎక్కడికి వెళ్ళిపోతావు? సెషన్స్ కోర్టుకి వెళ్తావు. ఇక్కడ కూడా న్యాయం జరగకపోతే ఎక్కడికి వెళ్తావు? హైకోర్టుకి వెళ్తావు. ఇక్కడ కూడా న్యాయం జరగకపోతే ఎక్కడికి వెళ్తావు? సుప్రీంకోర్టుకి వెళ్తావు. అంతేగాని నీ కేసును తీసుకెళ్ళి డైరెక్ట్గా సుప్రీంకోర్టులో వేయచ్చా? అన్ని కేసులను తీసుకొని సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టు అనేటువంటిది, హైకోర్టు అనేటువంటివి అప్పీలేట్ కోర్టులు. అంటే ఇక్కడి నుంచి అప్పీల్ చేసుకోవాలి. అంతేగాని కొన్ని కేసులు మాత్రమే ప్రైమరీ పవర్స్ ఉంటాయి. అంటే కొన్ని కేసులు మాత్రమే డైరెక్ట్గా హైకోర్టులోకి వెళ్ళాలి, కొన్ని కేసులు మాత్రమే డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. మిగిలిన అన్ని అంశాలను డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి వెళ్ళడానికి లేదు. మిగిలిన అన్ని అంశాలు ముందు కింది కోర్టుల్లో నువ్వు వెళ్ళాలి. కింది కోర్టులో న్యాయం జరగకపోతే పై కోర్టుకు వెళ్ళిపోతూ ఉండాలి. అర్థమవుతుందా? ప్రాథమిక విచారణ అధికారం అని పిలుస్తాం. వాటిని ఏమంటాం? ప్రాథమిక విచారణ అధికారం. అంటే మనము డైరెక్ట్గా హైకోర్టుకి వెళ్ళిపోయాము అనుకోండి, ఆ పవర్ని ప్రాథమిక విచారణ అధికారం. డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయామనుకోండి, ఆ పవర్ని ప్రాథమిక విచారణ అధికారం. ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నిక, ఉపరాష్ట్రపతి ఎన్నిక డిస్ప్యూట్ వచ్చింది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఇదేదో ఫ్రాడ్ జరిగింది, నాకు నమ్మకం లేదు, దీని గురించి విచారించండి, తప్పులు జరిగింది అన్నాడు. మరి రాష్ట్రపతి ఎన్నిక గురించి ఇక్కడికి వచ్చి మున్సిపల్ కోర్టులో వేయచ్చా? డైరెక్ట్గా ఎక్కడ వేయచ్చు? సుప్రీంకోర్టులో వేయచ్చు. అంటే సుప్రీంకోర్టులో డైరెక్ట్గా తీసుకుంటుందిగా, అక్కడ విచారించడానికి డైరెక్ట్గా తీసుకుంది అనుకోండి, అది ప్రైమరీ పవర్. అర్థమవుతుందా? అది ప్రైమరీ పవర్. ఏదైనా ఇప్పుడు ఒక వ్యక్తిని, నీకు ల్యాండ్ ఇష్యూ వచ్చేసింది, నువ్వు పక్కాన్ని చంపేశావు. పక్కాన్ని చంపేసిన తర్వాత నీకు ఉరిశిక్ష అంటే నీకు పక్కాన్ని చంపేసిన తర్వాత నీ కేసును తీసుకెళ్ళి డైరెక్ట్గా సుప్రీంకోర్టులో ఇచ్చేస్తాడా? ఫస్ట్ చిన్న కోర్టుకు వెళ్తాడు. నీకు ఉరిశిక్ష వేశాడు అనుకోండి, నువ్వు అప్పీల్ చేసుకుంటావు. అక్కడ కూడా కన్ఫర్మ్ చేసుకోండి, ఇంకా ఎక్కడికి వెళ్తావు? ఇంకా పైకి వెళ్తావు. దీన్ని అప్పిలేట్ పవర్ అంటాం. దీన్ని ఏమంటాం? అప్పిలేట్ పవర్. ప్రైమరీ పవర్స్ కొన్ని ఉంటాయి, అప్పిలేట్ పవర్స్ ఉంటాయి. అంటే ఇక్కడేమో సుప్రీంకోర్టు ఓన్లీ కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే సంబంధించిందా? కాదు, భారతదేశం మొత్తానికి సంబంధించింది. అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది అంటే రాష్ట్రాల నుంచి కేసులు వెళ్ళడానికి లేదా? ఉంటాయి. అంటే ఒకదానితో ఒకటి లింకప్ప. హైకోర్టులో న్యాయం జరగకపోతే ఎక్కడికి వెళ్తున్నావు? సుప్రీంకోర్టు. ఈ సెషన్స్ కోర్టులో న్యాయం జరగకపోతే ఎక్కడికి వెళ్తున్నావు? హైకోర్టు. కింది కోర్టులో న్యాయం జరగకపోతే ఎట్టు వెళ్తున్నావు? సెషన్స్. అంటే ఒకదానితో ఒకటి ఇంటిగ్రేటెడ్గా ఉంది, ఒకదానితో ఒకటి కలిసిపోయినటువంటి న్యాయ వ్యవస్థనే ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ సిస్టమ్. ఎప్పుడైనా ఎగ్జామ్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కోర్టు అంటే సుప్రీంకోర్టు అని పెట్టాలా? పెట్టడానికి లేదు. సుప్రీంకోర్టు అనేటువంటిది ఓన్లీ కేంద్రానికే కాదు, అన్ని కేసులను కూడా చూస్తుంది, రాష్ట్రాల యొక్క కేసులను కూడా చూస్తుంది. రాష్ట్రాలకు సంబంధించిన కేసులను, వ్యక్తులకు సంబంధించిన కేసులను, అన్ని కేసులను చూస్తుంది. కాకపోతే డైరెక్ట్గా వెళ్ళడానికి లేదు, కింది నుంచి అప్పీల్ చేసుకుంటూ పైకి వెళ్ళిపోవాలి. ఈ హైకోర్టులు అనేటువంటివి ఓన్లీ రాష్ట్రాలవే కాదు,
ఓన్లీ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కోర్టులు కాదు, కాకపోతే అక్కడ లొకేట్ అయి ఉంటాయి. ఆ రాష్ట్ర పరిధిలో ఉండేటువంటి ప్రజలకు సంబంధించినటువంటివి ఆ ప్రాంతంలో లొకేట్ అయి ఉంటాయి. అంతేగాని ఇవన్నీ కూడా ఏదో ఒక ప్రాంతానికి లేకపోతే ఏదో ఒక రాష్ట్రానికి పరిమితమైనటువంటివి కాదు. ఒకదానితో ఒకటి కలిసిపోయి ఒకదానితో ఒకటి సమీకృతమైపోయి ఉంటాయి. అందుకే ఇటువంటి జ్యుడిషియరీ సిస్టమ్ని ఏమని పిలుస్తాం? ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ సిస్టమ్, సమీకృత న్యాయ వ్యవస్థ. అంటే ఇవేమీ ఇండిపెండెంట్ కాదు, స్వతంత్రం కాదు. అలా కాకుండా అమెరికాలో చూడండి, అమెరికాలో రాష్ట్రాల కోర్టులు సపరేటు, కేంద్రం యొక్క కోర్టు సపరేటు. రాష్ట్రాల యొక్క ఇష్యూస్ని అసలు కేంద్రానికి తీసుకెళ్ళడానికి లేదు, కేంద్రం యొక్క ఇష్యూస్ని రాష్ట్రాలకు తీసుకెళ్ళడానికి లేదు. రాష్ట్రాల యొక్క అంశాలన్నిటినీ కూడా అక్కడ ఉండేటువంటి ప్రొవిన్షియల్ కోర్టులు, రాష్ట్రాల కోర్టుల్లోనే తీసుకెళ్ళాలి. ఇంకా దాన్ని అప్పీల్ చేసుకునేటువంటి అవకాశం లేదు. కానీ భారతదేశంలో ఎలా ఉంది? ఇక్కడ హైకోర్టుల నుంచి కూడా అప్పీల్ చేసుకునేటువంటి పవర్ ఉంది కదా, అంటే ఒకదానితో ఒకటి లింకప్ అయ్యింది కదా. అందుకే దాన్ని ఇంటిగ్రేటెడ్. ఎప్పుడైనా చూడండి, కోర్సులు చూసేటప్పుడు, మీరు ఏదైనా కోర్సులు చూసేటప్పుడు, డిగ్రీ మనం బీటెక్ అనేటువంటిది చేరేటప్పుడు ఇంటిగ్రేటెడ్ బీటెక్ అంటాం, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అంటాం. లేకపోతే మనము లా చదివేటప్పుడు ఇంటిగ్రేటెడ్ లా, ఇంటర్మీడియట్ ప్లస్ బిఎల్. అదేవిధంగా ఇంజనీరింగ్ ప్లస్ ఎంటెక్, అంటే ఒకదానితో ఒకటి కలిసిపోయి ఉంటుంది. ఒకదానితో, అది సపరేట్ కోర్సు కాదు, రెండు కోర్సులు కలిపితే ఇంటిగ్రేటెడ్. ఇదే విధంగా ఇవన్నీ సపరేట్ కోర్టులు కాదు, ఒకదానితో ఒకటి లింకప్ అయిపోయింటే ఇంటిగ్రేటెడ్ అని పిలుస్తాం. ఇలా భారతదేశంలో న్యాయ వ్యవస్థ అనేటువంటిది ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియల్ సిస్టమ్ అనేటువంటిది. నేను ఇంకా సుప్రీంకోర్టులు, హైకోర్టులు అనేటువంటి వచ్చినప్పుడు ఇంకా కొంచెం ఎలాబొరేటెడ్గా నేర్చుకుందాం. మరి జ్యుడిషియరీ బాడీ యొక్క పవర్స్ ఏంటి? ఇప్పుడు దీని పవర్ ఏంటో తెలుసుకున్నాం. దీని యొక్క డ్యూటీ ఏంటి? చట్టాలు చేస్తుంది. ఎగ్జిక్యూటివ్ బాడీ యొక్క పవర్ ఏంటి? అమలు చేస్తుంది. మరి జ్యుడిషియరీ బాడీకి కూడా ఒక డ్యూటీ ఉంటుంది కదా. ఏం డ్యూటీ? లెజిస్లేటివ్ బాడీ చేసినటువంటి యాక్ట్స్, ఎగ్జిక్యూటివ్ బాడీ దానిని ఇంప్లిమెంట్ చేసినటువంటి ప్రాసెస్, అవి రాజ్యాంగానికి లోబడి ఉన్నాయా, రాజ్యాంగం లోబడి లేవా అని పరిశీలించి, రాజ్యాంగం లోపల ఉంటే అవి అమలు జరుగుతాయి అని, రాజ్యాంగం పరిధి దాటి ఉంటే అవి చల్లవు అని చెప్పేటువంటి బాడీయే ఈ న్యాయ వ్యవస్థ అనేటువంటిది. ఇప్పుడు మళ్ళీ చెప్తాను చూడండి. జ్యుడిషియరీ సిస్టమ్ అనేటువంటిది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అనేటువంటివి ఈ మధ్య కాలంలో ఇచ్చినటువంటి రిజర్వేషన్స్. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అనేటువంటి వాళ్ళకి యాక్చువల్గా రాజ్యాంగము అనేటువంటిది ఏం చెప్తుంది అంటే, సోషియల్లీ, ఎడ్యుకేషనల్లీ వీకర్ సెక్షన్స్ అని చెప్పింది, కానీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అని ఎక్కడా ప్రస్తావించలేదు. గుర్తుపెట్టుకోండి, రాజ్యాంగంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వాళ్లకు రిజర్వేషన్లు ఇవ్వాలి అని ఎక్కడా లేదు. కానీ రిజర్వేషన్లు ఎవరికి ఇవ్వాలని ఉంది? సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడినటువంటి వర్గాల వాళ్ళకే రిజర్వేషన్లు ఇవ్వాలి. వీళ్ళు తరతరాలుగా, అంటే సామాజికంగా వెనుకబడ్డ వర్గాల వాళ్ళు అంటే సమాజంలో చిన్న చూపు చూడబడినటువంటి వాళ్ళు. ఇన్ని రోజులు వాళ్ళని కేవలం వాళ్ళ క్యాస్ట్ ఆధారంగా ఇన్ని రోజులు వివక్షతను ఎదుర్కొన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సామాజికంగా వెనుకబడి ఉన్నారు. దానితో పాటు వాళ్ళు విద్యాపరంగా కూడా వెనుకబడి ఉన్నారు. వాళ్ళకి రిజర్వేషన్, ప్రత్యేక అవకాశాలు ఇవ్వండి అని చెప్పింది రాజ్యాంగం. కానీ రాజ్యాంగంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు అనేటువంటిది లేదు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వాలని ఎక్కడా కూడా లేదు. కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఇచ్చారా లేదా? మరి ఈడబ్ల్యూఎస్ 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అంటే ఎవరికి? ఉన్నత వర్గాలలో కూడా, అంటే సామాజికంగా వాళ్ళపైన ఎటువంటి డిస్క్రిమినేషన్ లేదు, సొసైటీలో వాళ్ళ స్టేటస్ ఎక్కువే ఉంది.
కానీ వాళ్ళు ఆర్థికంగా పేదవాళ్ళు అనేటువంటి కారణం చూపి వాళ్ళకు కూడా రిజర్వేషన్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేశారు. మరి ఈ ప్రొవైడ్ చేసినటువంటి అంశం రాజ్యాంగానికి లోబడి ఉందా లేదా అని ఎవరు పరిశీలిస్తారు? కోర్టులు జ్యుడిషియరీ బాడీ పరిశీలిస్తుంది. బాడీ పరిశీలించి ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కూడా ఈ రిజర్వేషన్స్ కల్పించడం చట్టబద్ధమే, రాజ్యాంగబద్ధమే అంటే అవి కంటిన్యూ అవుతాయి. రాజ్యాంగబద్ధం కాదు అంటే అంతటితోటి వాటి యొక్క ఆమోదం అంటే వాటి యొక్క అమలు ఆగిపోతుంది. ఇప్పటికీ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉందండి ఇది. అంటే పెండింగ్లో ఉందంటే ఇంకా హియరింగ్కి రాలా. యాక్చువల్గా అది అలా ఉంది, కోర్టులో కేసు అయితే ఉంది, అది అలాగే ఉంది. ఆ లోపు అమలు చేస్తూ ఉన్నారు అంతే. ఓకేనా? ఆ లోపు అమలు చేస్తున్నారు. వచ్చినప్పుడు ఫైనల్ జడ్జిమెంట్ వచ్చినప్పుడు అది ఏమవుతుందో తర్వాత. ప్రస్తుతానికైతే అమలు అంటే నేనేం చెప్తున్నాను, జ్యుడిషియరీ బాడీ యొక్క డ్యూటీ ఏమని చెప్తున్నాను? రాజ్యాంగం ప్రకారం చట్టం చేశారా లేదా, రాజ్యాంగం ప్రకారం అది అమలు జరిపిన విధానం రాజ్యాంగబద్ధమా కాదా, ఇవి రెండూ కూడా రాజ్యాంగం లోపలే ఉన్నాయనుకో, రాజ్యాంగానికి లోబడి ఉన్నాయనుకో, ఓకే ఇవన్నీ బాగా ఉన్నాయి, అమలు చేసుకోండి. లేదు రాజ్యాంగాన్ని అతిక్రమించి రాజ్యాంగంలో లేనటువంటి విధంగా అమలు చేస్తున్నారనుకో, మీరు రాజ్యాంగాన్ని దాటిపోయారు, బియాండ్ ది కాన్స్టిట్యూషన్ ఉన్నారు, అందుకని వీటి యొక్క అమలు చల్లదు అని కొట్టేస్తుంది. రాజ్యాంగానికి లోబడి ఉన్నాయా లేదా, ఉంటే చెల్లుతాయని లేకపోతే చల్లవు అని కొట్టేసేటువంటి అధికారం ఎవరికి ఉంటుందండి? జ్యుడిషియరీ బాడీ. అర్థమైందని నేను చెప్పేది? 3 బాడీల గురించి. ఏ బాడీలు చెప్పాను? లెజిస్లేటివ్ బాడీ, ఎగ్జిక్యూటివ్ బాడీ, జ్యుడిషియల్. లెజిస్లేటివ్ బాడీ అంటే ఎవరు? పార్లమెంట్. చట్టాలు చేస్తున్నారు ఎవరు? వాళ్ళు. పార్లమెంట్ అంటే ఎవరెవరు భాగం? లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి. మరి రాష్ట్రాల్లో లెజిస్లేటివ్ బాడీ అంటే ఎవరు? ఎమ్మెల్యే సభ. ఒకవేళ ఎమ్మెల్సీ సభ ఉంటే ఎమ్మెల్సీ సభ, గవర్నర్. ఎమ్మెల్సీ సభ లేకపోతే ఓన్లీ ఎమ్మెల్యే సభ ప్లస్ గవర్నర్. ఎగ్జిక్యూటివ్ బాడీ అంటే ఎవరు? ఇంప్లిమెంట్ చేసేటువంటి వాళ్ళు ఎవరు? మంత్రివర్గము ప్లస్ ఉద్యోగస్తులు. మంత్రివర్గము ప్లస్ ఉద్యోగస్తులు. జ్యుడిషియరీ బాడీ అంటే న్యాయ వ్యవస్థ. భారతదేశంలో ఉండేటువంటి న్యాయ వ్యవస్థ ఏంటి? ఇంటిగ్రేటెడ్, సమీకృత న్యాయ వ్యవస్థ. ఇది కేంద్ర రాష్ట్రాల మధ్య విభజన జరగలేదు. కేంద్రానికి ఈ కోర్టు, రాష్ట్రాలకి ఈ కోర్టు అనేటువంటి విభజన జరగలేదు. అవి ఒక కేసు అంటే ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్కి, ఇది కింది స్థాయి కోర్టులు, దానిపైన ఉండేటువంటి కోర్టు, దానిపైన ఉండేటువంటి కోర్టు, అంతేగాని ఇది రాష్ట్రాలకి ఈ కోర్టు, కేంద్రానికి ఈ కోర్టు అనేటువంటి డిఫరెన్స్ లేదు, డివిజన్ లేదు. దీన్ని ఏమని పిలుస్తారు అంటే ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ సిస్టమ్ అంటాం. ఇది నేను చెప్పాలనుకున్నటువంటి 3వ టర్మినాలజీ. ఫస్ట్ది ఏం చెప్పాను? కాన్స్టిట్యూషన్. రిజిడ్ కాన్స్టిట్యూషనా, ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషనా. సెకండ్ది ఏమని చెప్పాను? ఫెడరేషనా, యూనియన్. మూడోది ఏం చెప్పాను? గవర్నమెంట్ అంటే ఏమేమో పార్ట్స్ ఉంటాయి. లెజిస్లేటివ్ బాడీ, ఎగ్జిక్యూటివ్ బాడీ, జ్యుడిషియరీ బాడీ అనేటువంటిది. అర్థమవుతుందని నేను చెప్పేది? టర్మినాలజీ ఓకేనా? ఇప్పుడు టర్మినాలజీ అనేటువంటిది అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం డెప్త్కి వెళ్ళిపోదాం, ఇంకా కొంచెం సబ్జెక్టును నేర్చుకుంటూ వెళ్ళిపోదాం. కొంచెం బ్రేక్ తీసుకోండి, ఒక 5 to 10 minutes బ్రేక్ తీసుకోండి, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఓకేనా?